నా పేరు ముకుందరావు. ఖమ్మం జిల్లా తల్లాడ మండలం పినపాక నుంచి వచ్చాను. నేను 2012లో హైదరాబాద్లో జరిగిన పాలేకర్ గారి మీటింగ్కి 5,000 ఖర్చు పెట్టుకునేదాన్ని. 1 ఎకరంతో ఒక ఆవుతో 30 ఎకరాలు చేయొచ్చు అన్నారు. ఎలా చేయొచ్చు, ఇది నిజమేనా కాదనుకుని 5,000 రూపాయలు ఖర్చు పెట్టుకుని హైదరాబాద్ వెళ్ళి 3 రోజులు అక్కడ 5 రోజులు క్లాస్ అయితే అక్కడికి వెళ్ళాక మా తాతయ్య చనిపోతే ఇంటికి వచ్చి ఇది కార్యక్రమం అయిపోయి తెల్లారి మళ్ళీ వెళ్ళాను. 3 రోజులు అక్కడ ఉన్న తర్వాత ఒక 2 ఆవు పేయలు కొన్నాను. ఈ సిస్టమ్ గురించి తెలుసుకున్నాక 2 ఆవు పేయలను 25,000 రూపాయలు పెట్టి 2 ఆవు పేయలు కొన్నాను. కొని వ్యవసాయం చేస్తా, ఆవుతో వ్యవసాయం చేయొచ్చు అంట, మూత్రంతో చేయొచ్చు అంటే మా నాన్న నన్ను తిట్టాడు. పెద్ద మందులు కొడితేనే పంటలు పండట్లేదు, ఆయన కూడా చెప్పాడు నువ్వెవరో చేస్తావా అని. అంటే నాకున్న 2 ఎకరాల్లో 10 మళ్ళు ఉన్నాయి. ఒక 4 మళ్ళు ఓన్లీ మూత్రంతో చేద్దాం, మిగతా 6 మళ్ళు నువ్వు ఏ మందు కొట్టమంటే ఆ మందు కొడతా అని మా ఫాదర్ని ఒప్పించి సరే అన్నాడు. అని ఆ మిగతాకి మందు కొట్టిన రోజే ఈ 4 మళ్ళకి మూత్రం కొట్టేది. అలా కొట్టినప్పుడు పంట బాగానే వచ్చేది. కానీ చూసే జనం ఏమంటున్నారు, ఈ పిచ్చి నా కొడుకు ఏదో మూత్రం కొడుతున్నా అంటారా, ఈ పిచ్చోడు మూత్రం కొడితే పంట పండిద్దా, 3,000 రూపాయలు మందు కొడితేనే పంట పండట్లేదు, వీడు మూత్రం అంటాడు, పేడ అంటాడు, అదేదో కలుపుతాడు అని ఎగతాళి చేశారు. అది చేసుకున్నావు. వరి పొలానికి నాకు అయ్యే ఖర్చు 2,000, కింద మందు పై మందు కలిపి. అదే కెమికల్ అయితే 20,000 అయింది. నాకు అక్కడ 18,000 రూపాయలు మిగిలాయి. అతనికి 30 బస్తాలు పండవచ్చు, నాకు 20 బండాయి. కానీ ఆరోగ్యంగా ఉండాలి. నా పంట అమ్ముకోవడానికి నా బ్యాడ్ లెక్క ఏంటంటే నాకు 4 చెల్లెళ్ళు. ఈ మంచి ఓట్లు వేరే వాళ్ళకి ఇవ్వటం ఎందుకు, నా వాళ్ళకే ఇస్తే పోద్ది కదా అని వాళ్ళకి ఇవ్వటం వలన నాకు డబ్బు కనపట్టలేదు. చూసే వాళ్ళకేంది, వీడికి డబ్బు లేదు కదా, వీడు పంట పండించిండు, 20 బస్తాలకి వీడికేం మిగులుతుంది. అదే బయట అమ్మితే బస్తా 3,000 రూపాయలు. నా వాళ్ళు కాబట్టి నలుగురితో పాటు ఎంతో కొంత ఇస్తారులే అనుకుంటే నాకు ఆర్థికంగా ఇబ్బంది అవుతుంది. అది ఎటు చెప్పుకోలేని పరిస్థితి. ఈ బాధ తట్టుకోలేక 7 పురుగు మందు వ్యవసాయంలోకి దిగాను. మా బావ 20 ఎకరాలకి 1 సంవత్సరం పూర్తిగా జీవామృతము దీంతోనే 20 ఎకరాల పంటకు మందు ఇచ్చాను. 20 ఎకరాలు పంట పండాక మరొకటి సంవత్సరం కెమికల్ వ్యవసాయం చేయాలా, ఆర్గానిక్ చేయాలా? 1 సంవత్సరం పూర్తిగా కెమికల్ కొట్టకుండా 20 ఎకరాలకి మందు తయారు చేసిస్తే పంట పండి రైతు తర్వాత సంవత్సరం కెమికల్ వ్యవసాయం చేయాలా, గో ఆధారిత వ్యవసాయం చేయాలా? ఏది చేయాలా? అతను తర్వాత సంవత్సరం కెమికల్ వ్యవసాయానికి పోయాడు. అతను వచ్చి మా భార్యతో రోజు అమ్మాయి నేను చూడు 20 మందు కొడితే నా చేను ఎట్టుంది, మీ ఓడి చూడు ఎట్టుంది అన్నీ పోరు పడలేక, ఇంట్లో పోరు పడలేక ఆర్గాన్ నుంచి కెమికల్కి దిగిన. కెమికల్ కొట్టి 3 రోజులు నిద్రపోయాను. ఎందుకంటే దాని ఎఫెక్ట్ తెలుసు, ఎంత ఇబ్బంది జరిగిద్దో తెలుసు. నేను 3 రాష్ట్రాలకు తిరిగి రైతులకి ట్రైనింగ్ ఇచ్చా. ఇప్పుడు రమ్మన్నారు, కానీ నా వ్యవసాయం నేను చేసుకోకుండా నేను బయట రైతులకి ఏం చెప్దాం? నేను తప్పు చేసుకుంటా బయట రైతుకి ఇది చేస్తే బాగుంటుంది, అది చేస్తే బాగుంటుంది అని చెప్పకూడదు కదా అని నాలో నేను మదన పడుతూ ఎవరికి చెప్పుకోలేక, సహాయం చేసేవాడు లేక నలిగిపోతుంది. అలా ఉంటుంది సామాన్య చిన్నకారు రైతు పరిస్థితి. చెయ్యాలని ఉన్నా చెయ్యలేడు. బాసుమతి బియ్యం 10 బస్తాలు పండించా, కొనే నాదుడు లేడు. ఏం సుఖం? చూస్తే పేపర్లో 1,000 రూపాయలు, 120 రూపాయలు అని రేట్లు.
రైతు కాడికి వస్తే 50కి ఇస్తావా, 60కి ఇస్తావా పరిస్థితి. ఓకే అండి. మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.